చెందిన రుధిర మంగళ హారతి. ఈ ప్రణవార్చన పవిత్ర రక్షణ బలి అక్షయ. సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. అమర ప్రేమ సంకేతం, ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం, నిత్య శాంతి సందేశం. అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం. దైవం మనిషిగా రక్షణ బలిహోమం, మానవ రక్షణ బలియాగం. రక్షణ బలిహోమం, మానవ రక్షణ బలియాగం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. సర్వలోక జనులారా కీర్తించగరారండి, సర్వలోక జనులారా కీర్తించగరారండి. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం. చేసిన దేవుని బలి కన్నా, అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా, చేసిన దేవుని బలి కన్నా, అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా, మోషే చేసిన జీవిత సమర్పణ కన్నా, మోషే చేసిన మించిన బలి హృదయుని ప్రాణార్పణ. మించిన బలి హృదయుని ప్రాణార్పణ. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. సర్వలోక జనులారా కీర్తించగరారండి, సర్వలోక జనులారా కీర్తించగరారండి. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం. ఈ సంవత్సరములకు గాను దివ్య సంస్కారాల సందర్భాలలో ఉపయోగించు తైలములను మన పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్యయ్య గారు ఈ దివ్య బలి పూజలో ప్రతిష్ఠించెదరు. ఈ తైలముల పూజ పూజ్య పీఠాధిపతుల సంపూర్ణ గురుత్వమును సూచిస్తూ ఉంది. తద్వారా వారి సంపూర్ణ గురుత్వమునకు చిహ్నముగా ఉన్నారు. గురువులు తమ పీఠాధిపతుల సంపూర్ణ గురుత్వములో పాలు పంచుకొనుచున్నారు. ఇది పీఠాధిపతులకు గురువులకు మధ్యనున్న విడదీయలేనటువంటి బంధాన్ని, ఐక్యతను సూచిస్తూ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
ప్రభువు మీతో ఉందురుగాక. ప్రియమైన గురువులు, కన్యాస్త్రీలు, సహోదరి సహోదరులారా, రెవరెండ్ ఫాదర్ రెక్టర్ జ్యోతిరాజు సెయింట్ ఆంథోనీస్ ష్రైన్ యొక్క రెక్టర్ గారు, మరియు రెవరెండ్ ఫాదర్ దాసరి కిరణ్, ఛాన్సలర్ ఆఫ్ ద డయాసిస్, మరియు కౌన్సిలర్స్, ప్రియమైన గురువులారా, డీకన్ బ్రదర్స్, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం క్రిస్మ పూజను జరుపుకుంటూ ఉన్నాం. తైలాల ప్రతిష్ఠ పూజ. ఈ తైలాలు మనం ప్రతిష్ఠించుకోవడం ఈ దివ్య పూజ బలులు చేస్తూ ఉన్నాము. తద్వారా జ్ఞాన స్నానం పొందడానికి గాను మరియు గురు పట్టాభిషేకాల్లో ఇవ్వడానికి గాను, మరియు ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే ఆ తైలం కూడా వారికి మరి ఇచ్చి తర్వాత దేవుని యొక్క అనుగ్రహంలో వారు తిరిగి స్వస్థులయ్యేటువంటి విధముగా ఆ యొక్క తైల ప్రతిష్ఠ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మరి ఈనాడు ఎంతో భక్తియుతముగా మనం జరుపుకుంటూ ఉన్నాము. అందుకే ఇక్కడ చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క పూజలో మనం భక్తియుతముగా ప్రార్థించుకోవాలి. ఇక్కడ గురువులుగా నిలబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క గురు పట్టాభిషేక రోజును ఒక పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. వారు అభిషేకం పొందినటువంటి వరాన్ని స్మరించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈనాడు నేను అందరినీ అభినందిస్తూ ఉన్నాను. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఒకసారి మీరు గట్టిగా చప్పట్లతో అందరినీ అభినందించాలి. ఎందుకు అని అంటే ఈనాడు క్రీస్తు ప్రభు గురుత్వాన్ని స్థాపించి మరి ఎంతోమంది గురువులను ఆయన ఎన్నుకొని అభిషేకం చేసి ప్రజల్లో పూజలు చేసుకోవడానికి, దివ్య సంస్కారాలు వారికి జరపడానికి ఎంతో దోహదపడుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఎంతో ఆనందంగా మేమంతా కూడా ఈ యొక్క పండుగను చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గురువులైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రెవరెండ్ ఫాదర్ పుదోట అంతోని ఉత్తమ్ కుమార్, మరియు రెవరెండ్ ఫాదర్ యదనపల్లి వరప్రసాద్, మరియు రెవరెండ్ ఫాదర్ కొడవటి బాల సుభాష్ చంద్రబోస్, మరియు రెవరెండ్ ఫాదర్ ఇసుకపల్లి ప్రవీణ్, మరియు రెవరెండ్ ఫాదర్ ఉన్నం కిరణ్ కుమార్. ఈ 5గురికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్, దేవుని యొక్క ఆశీస్సులు. ఒకసారి వారికి కూడా మనం గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. ప్రతి ఒక్క ఫాదర్ గారు ఈనాడు క్రీస్తు ప్రభు వసిగినటువంటి ఈ యొక్క అనుగ్రహానికి గాను వరానికి గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈనాడు మేమంతా కూడా గురువులుగా మరి ప్రజలకు పూజలు చేయడానికి, ప్రార్థనలు చేయడానికి, ఆశీర్వాదాలు అందజేయడానికి అభిషేకాన్ని పొందాము, ఆత్మ వరాలను పొందాము. ఆత్మ అభిషేకం ద్వారా మీ మధ్యలోనికి వచ్చి మీ మధ్య మేము పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అనుగ్రహ సంపత్తిని వసిగినటువంటి ప్రభువుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈనాడు ఈ దివ్య పూజల ప్రత్యేకంగా గురువులందరి కోసం ప్రార్థిస్తున్నాను, మరియు మీ అందరి కోసం కూడా. ఎందుకు అని అంటే మీరు కూడా జ్ఞానస్నానం వల్ల గురుత్వ మరి ఆ అనుభూతిని కూడా కొంచెం పొందుతూ ఉన్నారు. గురువు, బోధకుడు, రాజు అయినటువంటి ఆయనలోని కొన్ని మరి వరాలు మీరు కూడా పొందుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒక విధముగా గురుత్వంలో కొంతైనా చవి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క మరి జ్ఞానస్నానం వల్ల, భద్రమైన అభ్యంగం వల్ల కూడా
మనం ఆత్మ వరాలు అనుగ్రహాలు మెండుగా పొంది ఉన్నాం. కాబట్టి మనం కూడా ఇంకొక రకంగా మరి ఆనందించవలసినటువంటి సమయం ఇది. ఇటు సందర్భంలో నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మా అందరి కోసం ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. పునీత పౌలు గారు తెలియజేసినటువంటి విధముగా గురువులు ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు అని అంటే ప్రజల నుండే వస్తూ ఉన్నారు, కుటుంబాల్లో నుండే వస్తూ ఉన్నారు. కుటుంబంలో జన్మించి తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొంది వాళ్ళ యొక్క అభిమానాన్ని చొరవని వాళ్ళ యొక్క మరి సాంప్రదాయాలను మంచి పనులను క్రైస్తవ బిడ్డగా జీవిస్తూ పెంచి పోషించినటువంటి ఆ యొక్క బిడ్డలే ఈనాడు ఇక్కడ మీ ముందు నిలబడి ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు ఏ విధముగా బలహీనులు, వీరు కూడా అదే మాదిరిగా బలహీనతలను కలిగి ఉంటున్నారు. కాకపోతే ఆత్మ అనుగ్రహం వల్ల, ప్రత్యేక శక్తి వల్ల వాళ్ళు అన్నిటినీ ఈ యొక్క పిశాచి యొక్క మాయతంత్రములను, దాని యొక్క ప్రోద్బలాన్ని, దాని యొక్క ప్రేరణలను వదిలివేసి వాటికి దూరంగా ఉండి ఇదిగో ప్రభు అనుగ్రహంలో జీవించడానికి వారికి శక్తిని ఇస్తున్నాడు దేవుడు. ఆ పైన పరలోకంలో ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు శక్తిని, ఆ యొక్క ఆత్మశక్తిని, పటుత్వాన్ని, వరాన్ని దయచేసి మాకు తోడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ప్రత్యేకంగా మా కోసం ఈరోజు ప్రార్థించాలి. పునీత అంతోని వారి కోసం మనవి అడగాల. ప్రభువు దగ్గర పాటులోనే ఉండి ఉంటాడు. ఆయన క్రీస్తు ప్రభువుని మనవి అడగమని, దేవాది దేవుని మనవి అడగమని, ఆత్మదేవుని వరం అడగమని మనం ప్రత్యేకంగా అంతోని వారి ద్వారా కూడా ప్రభుని మనం వరపెట్టుకోవాలి. ఈరోజు మరి అంతోని వారి ప్రత్యేకమైనటువంటి దినాన్ని కూడా మనం కొనియాడుకుంటూ ఉన్నాం. ఆయన మనందరికీ తెలుసు, ఆయన మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాడే. ఆయన మనందరి కుటుంబాల్లో ఏదో ఒక విధముగా మంచిని చేసినటువంటి వాడే, సహాయపడినటువంటి వాడే. అందుకే ఎంతమంది ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళం. కాబట్టి అంతోని వారి యొక్క దయ, ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క సహాయం మనందరికీ లభిస్తూ ఉంది. ఏ విధంగా లభిస్తుంది అని అంటే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కాదనడు, ఆయన లేదనడు. అంతోని వారి ప్రార్థన ఆ విధంగా అంగీకరింపబడింది అని మనకు తెలియజేయబడింది. అది క్రీస్తు ప్రభు ఒక దివ్య బాలయేసుగా ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ముచ్చటించినప్పుడే మనందరికీ అర్థమైంది. ఆయన శరీరం మొత్తం కూడా కుళ్ళిపోయినా తన నాలుక మాత్రం చెడిపోలేదు. ఎందుకు అని అంటే ఆ నాలుగుతో చండాలకు తిట్లు ఎవరిని తిట్టలేదు, ఆ నాలుగుతో ఎవరిని దూషించలేదు, ఆ నాలుగుతో ఎవరి మీద ఉమియలేదు. ఆయన ప్రభుని స్మరించాడు, తరించాడు, స్తుతులు మరి స్తోత్రాలు చెల్లించాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. ఆయన నాలుకను చెడిపోకుండా చూశాడు. ఎందుకు ఆ విధంగా చెడిపోకుండా చూశాడు అంటే దేవుని మీద ప్రేమ. ఆయన ప్రసంగం ఎంతో ధారాళంగా చెప్పేటువంటి వాడు, ప్రజల్ని మారు మనసు కోరేటువంటి వాడు. కొన్నిసార్లు ప్రజలు విసిగి వేసారిపోయిన జంతువుల్లో కూడా ఆయన అటువంటి వాటిని ప్రేరేపించి వాటిలో మార్పును, వాటిలో వినికిడిని ఆయన ప్రసాదించినటువంటి వాడు. ఎటు చెప్తే అటు విని అవి తలలూపుతూ వెళ్ళిపోయేటువంటి మరి శక్తిని ఎవరు పొందారంటే మన పునీతుడు అంతోని వారు పొందారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి ద్వారా మనం ఎన్నో మేలు పొందవచ్చు. మీ కుటుంబంలో ఎన్నో మేలు పొందవచ్చు. అడగండి, ఆయన ద్వారా అడగండి, వెంటనే ఇస్తాడు. కాబట్టి ఈ విశ్వాసంతో మనం ఈ పూజలు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈనాడు గురువుల కోసం మీరు ప్రార్థించాలి, తప్పకుండా ప్రార్థించాలి. అయిపోగానే ఒక్కొక్క గురువుని పట్టుకొని మీరు మరి అభినందించాలి. కొట్టడం కాదు, తిట్టడం కాదు, పట్టుకొని ఏమంటే పట్టుకొని ఏమైనా చేశారు అటు కాదు, అభినందించాలి. అయ్యా మీ యొక్క దీవెనలు మాకు దేవుని ఆశీర్వాదాలు మాకు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి గొప్పవాళ్ళు మీరెంతో గొప్పవాళ్ళు అని వాళ్ళని మరి ఆనందపరచాలి. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల ద్వారా హ్యాపీగా వాళ్ళు ఈ దైవరాజ్యంలో పనిచేసేటువంటి విధంగా వారికి తోడుగా ఉండాలి. ఈ ఉద్దేశంతో ఈ పూజలో మనం భక్తియుతంగా పాల్గొందాం. మనం చేసిన పొరపాట్లు మన్నించమని ప్రభువుని ప్రాధేయపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మొదలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక.
ప్రార్థించుదాము. దయామయులైన సర్వేశ్వర, నీవు నీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసితివి. అతనే మా రక్షకునిగాను విశ్వాధిపతిగాను నియమించితివి. అతని అభిషేకములో పాలివారమైన మేమును ఈ లోకమందు నీ రక్షణమునకు సాక్షులముగా రూపొందునట్లు నీ కృపను మాకు ప్రసాదించుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును ఒసుగుటకు ఆయన నన్ను పంపెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, 6వ వచనము మరియు 8, 9 వచనములు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోకవస్త్రముకు మారుగా ఆనంద తైలమును ఒసుగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరుడుదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణితికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొనినందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభువునైన నేను నీటిని
అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహూకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింట సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. 2వ పఠనము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడను, భూపాలకులు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమునర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించుచున్నట్లు అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానముల అందున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్యాస్త్రీలారా, గురువులారా, ఈనాడు మనం పునీత అంతోని వారి ఈ పుణ్యక్షేత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధముగా కృష్ణ తైల ప్రతిష్ఠ పూజలో పాల్గొంటూ ఉన్నాం. ఈ పూజలో తైలాల ప్రతిష్ఠ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ తైలాలను మనం జ్ఞాన స్నానంలో మరి వివిధ దివ్య సంస్కారాల్లో ఉపయోగించుకోవడానికి గాను ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈనాడు ముఖ్యంగా ప్రతి మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులతో కలిసి మేత్రానులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, గురువులు మేత్రానులు అందరూ ఒకే గురుత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, ఒకే గురు రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు, ఒకే ఆత్మచే అభిషేకం పొందినటువంటి వాళ్ళు, ఒకే ఉద్దేశంతో పిలువబడినటువంటి వాళ్ళు. అందుకే ఈనాడు ఎంతో ఆనందంతో సంతోషంతో ఇక్కడ మీ అందరి ముందు ఈ పూజలో మన నేత్రాసనంలో ఉన్నటువంటి గురువులు మరియు రిలీజియస్ ఫాదర్స్ కూడా అందరూ కలిసి ఈ పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులను, ఆశీర్వాదములను మీ అందరికీ అందజేస్తూ ఉన్నారు. ఒక విధముగా చెప్పాలి అని అంటే, ఈనాడు గురువులందరి పండుగ. ఈ పండుగ రోజు మీరు మా అందరినీ అభినందించాలి. ఏ విధముగా అభినందించాలి అని అంటే, మనిషికి ఒక కోడిని కానీ పట్టుకొని రమ్మని నేనేం అంటలేదు. ఏ విధముగా అభినందించాలి అని అంటే,
ఒక బిర్యానీ పొట్లం తీసుకురమ్మని అంటలేదు. ఏ విధముగా అభినందించాలి అని అంటే మీ యొక్క హృది నిండినటువంటి చప్పట్ల ద్వారా మమ్మల్ని అభినందిస్తే అంతే చాలు అని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ మిమ్మల్ని ఆ విధముగా సాదరముగా ఆహ్వానిస్తూ ఉంటే, మా కోసం ప్రార్థిస్తూ ఉంటే, మేము మీకోసం పరలోకంలో ఉన్న దేవుని కూడా కిందికి రాబట్టి ఆశీర్వాదాలు మీకు అందజేస్తాం. అటువంటి గొప్ప మహద్భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళే గురువులు. ఈనాటి పట్టణాలన్నీ కూడా అదే విషయాన్ని మరీ మనకు తెలియజేస్తున్నాయి. ఏమని తెలియజేస్తున్నాయి అని అంటే, ఒక ప్రవక్తకి అప్పగించినటువంటి పని ఏంటి, ఆ ప్రవక్త ఎవరు, ఆ ప్రవక్తని ఎవరు అభిషేకిస్తూ ఉన్నారు అన్నటువంటి దానిని మనకు తెలియజేస్తున్నారు. అదే ప్రవక్త స్థానంలో క్రీస్తు ప్రభువు కూడా ఆత్మచే అభిషేకం పొందినటువంటి వాడు. అదే విధముగా క్రీస్తు ప్రభువు తర్వాత కాలంలో వచ్చినటువంటి గురువులందరూ కూడా ఆత్మచే అభిషేకం పొందినటువంటి వాళ్ళు, తైల ప్రతిష్ట గావించబడినటువంటి వాళ్ళు, తైల అభిషేకం పొందినటువంటి వాళ్ళు. ఆ గురువులు మిమ్మల్ని ఎందుకు గురువులు మీ మధ్యలో ఉంటూ ఉన్నారు అని అంటే, మీకోసం ప్రార్థించడానికి, దివ్య పూజను సమర్పించడానికి, మీకు మరియు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని మరి అది ఒక మంచి సంబంధముగా, ఒక పవిత్రమైనటువంటి సంబంధముగా, దేవుడు మన ప్రభువుగా, మనం ఆయన ప్రజలముగా ఒక ఒడంబడికలో మనం జీవించుకోవడానికని ఆయన ఆ విధముగా వాడు ఎన్నుకొని మిమ్మల్ని ఆశీర్వదించడం కోసమని ఆయన ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడు. యెషయా గ్రంథములో మనం విన్నాం, 61వ అధ్యాయంలో విన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్తకు అప్పగింపబడినటువంటి పని ఏంటో అక్కడ మనం తెలుసుకున్నాం. ఏ పనిని ప్రవక్తకి దేవుడు అప్పగించాడు అని అంటే, ప్రభువైన యావే నన్ను అభిషేకించను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదనలుందినటువంటి వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడినటువంటి వారికి విముక్తిని కలుగజేయుటకు, ప్రకటించుటకును మరియు ఆయన నన్ను పంపెను అని అంటూ ఓ ప్రవక్త అదే స్థానంలో ఒక గురువుని ఉంచినట్లయితే దేవుడు అందుకే పిలుస్తూ ఉన్నాడు. ఈనాడు గురువులందరినీ కూడా దేవుడు అభిషేకించాడు, ఆత్మ వరాలు అనుగ్రహించాడు, వాళ్ళని దీవించాడు, దివ్య పూజలు చేయడానికి ఒక అర్హతను వారికి దయచేశాడు. ప్రతినిత్యం ఈ దివ్య పూజలు ద్రాక్షరస రూపాల్లో క్రీస్తు ప్రభువునే రాబట్టగలిగేటువంటి శక్తిని పొందినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే గురువులు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు, అభిషేకం పొందినటువంటి వాళ్ళు, ఆత్మ మరి వరాలు పొందినటువంటి వాళ్ళు. కాబట్టి గురువులను మనము నమస్కరించాలి, గురువులను మనం గౌరవించాలి, గురువులను ఆదరించాలి. గురువు ఎవరు అన్నటువంటి వారిని మనము మరి క్షుణ్ణముగా తెలుసుకొని వారిని మరి దేవుని యొక్క యాజకులుగా మనం గుర్తించాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు మనం విన్నటువంటి మరి యోహాను గారి వ్రాసినటువంటి దర్శన గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో కూడా మరి యోహాను గారు వ్రాస్తూ ఉన్నారు, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఎవరు ఆయన అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేశాను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేశాను. ఆయన అభిషేకం వల్ల ఆయన యాజక రాజ్యంలో ఒక సభ్యులుగా, ఒక రాజుగా, ఒక ప్రవక్తగా, ఒక బోధకుడుగా, ఒక గురువుగా మేము నిలబెట్టబడ్డాము. అది ఈనాడు ప్రతి గురువు కూడా గుర్తించవలసినటువంటిది. ఆ యొక్క భాగ్యం పొందినటువంటి మనం ఎంత గొప్పవాళ్ళము అన్నటువంటి దానిని తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఈనాడు ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా,
ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనల్ని ఒక యాజక రాజ్యముగా చేసాను. కేవలం దేవుణ్ణి సేవించడానికేనా, దేవుని ఆరాధించడానికేనా? దేవుని మరియు మానవులను కూడా ఆయన మరి సహకరించడానికి, సహాయపడడానికి, తోడ్పడడానికి మానవులతో కూడా నీవు స్నేహ బంధాన్ని కలిగి జీవించాలి. వాళ్ళతో కూడా నీ ప్రేమను పంచుకోవాలి అన్నటువంటి దానిని ఈనాడు మనకు మన గ్రంథాలు, సువార్త గ్రంథ పట్టణాలు అన్నీ కూడా మనకు చేస్తూ ఉన్నాయి. ఈనాడు మనం విన్నటువంటి సువార్త పట్టణంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, 4 అధ్యాయంలో 16 వచనం నుండి మనం విన్నటువంటి వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నాసరేతులో నిరాదరణ, తర్వాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నాసరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. ఆ ప్రార్థనా మందిరములో ఆయన మరి ఏం చేశాడు అన్నటువంటిది మనం గమనించాలి. అచ్చట ఆయన చదువుటకు నిలవబడగా యెషయా గ్రంథ మరి ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభు యొక్క ఆత్మ ఆయనపై ఉన్నది. ప్రభు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకు, ప్రభుహితమైనటువంటి సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. కాబట్టి గురువు అనేటువంటి వాళ్ళు అభిషేకింపబడినటువంటి వాళ్ళు. గురువు అన్నటువంటి వాళ్ళు ప్రత్యేక వరముచే వాళ్ళని ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళు, తైల ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళ చేతులను అభిషేకిస్తూ ఉన్నారు, వాళ్ళ చేతులను అనాయింట్ చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళు ప్రభువుకి చెందినటువంటి వాళ్ళే. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మీకు ప్రజలకు అందివ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ విధముగా ఆత్మ అనుగ్రహాలను పొందుతూ ఉన్నారు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ఎందుకు? పేదలకు సువార్తను బోధించడానికి, ప్రజలకు సువార్తను బోధించాలి. అది ప్రముఖమైనటువంటి పని. ప్రభు అదే ఆయన తన జీవిస్తూ ఉన్నటువంటి కాలంలో చేసినటువంటి పని. దీన్ని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ఆయన ఆ గ్రంథం తీసుకువచ్చి ఇచ్చారు. ఆ గ్రంథం నుండి చదివాడు. చదివిన తర్వాత మోసి అక్కడ పెట్టి కూర్చున్నాడు. అప్పుడు ప్రజలు ఆయనతో మరి ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక తేరి పారు చూచుండేరు. ఆయన వారితో, వాళ్ళందరూ నేను ఏదో చెప్పాలి అని వినదలుచుకున్నారు, వినడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ప్రజలు కూర్చున్నారు మరి అన్నటువంటి దాన్ని గ్రహించినటువంటి క్రీస్తు ప్రభు 1 గంట సేపు ప్రసంగం ఇచ్చాడా? 1 గంట సేపు ఇవ్వలేదు. యేసు ప్రభు ఇచ్చినటువంటి ప్రసంగం ఒకటే ఒక సెంటెన్స్. యేసు ప్రభు ఒకే ఒక షార్ట్ అండ్ స్వీట్ చిన్న ప్రసంగాన్ని ఆయన చెప్పి ముగించాడు. ఏంటి అని అంటే, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితులకు ఆయన మాటలకు ఆశ్చర్యపడారు. ఆ ఒక్క మాట ఆ ప్రభువు వాళ్ళతో పలికాడు. దానిలో ఎంతో ఈ న్యూ టెస్టమెంట్, నూతన వేదం అంతా కూడా ఇమిడి ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా దానిలో ఇమిడ్చబడి ఉన్నది. నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది. ఏ లేఖనము నెరవేరినది అని అంటే, యెషయా గ్రంథం నుండి విన్నటువంటిది. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. యేసు ప్రభు పరలోకమును వీడి భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మానవులను రక్షించడానికి వచ్చాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి బోధించాడు. ఆయన దైవరాజ్యం గురించి బోధించాడు. ఆయన ఎవరో తెలియజేసుకున్నాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రజలందరూ ఆయన్ను వెంబడించినారు. ఈ విధముగా
ప్రభు ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, దైవ కుమారుడు. ఈ భూలోకంలో మానవులను రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని వాళ్ళు గ్రహించారు. అదే ఆయన ఒక్క మాటలో చెప్పినటువంటి ఈ మాటలో ఈ గ్రంథాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. అంటే ఆయనలో ఆ ప్రభు వస్తాడు ఈ భూలోకానికి. ఆయన ఒక మానవావతారం ఎత్తి ఒక మనుషుడిగా జన్మిస్తాడు. ఆయన ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలకు బోధిస్తాడు. వాళ్లకు ఎన్నో అద్భుతాల ద్వారా దైవ రాజ్యాన్ని గురించి చాటి చెప్తాడు. అటు తర్వాత బంధింపబడతారు, సిలువ వేయబడతాడు, మరణిస్తాడు, సమాధి చేయబడతారు. ఇక అంతా అయిపోయింది అని అనుకున్నటువంటి తరుణంలోనే ఆయన మరి సజీవంతో లేస్తాడు అన్నటువంటి అంతవరకు జన్మ నుండి మరి ఆయన మరణం వరకు, మరణం తర్వాత సజీవంతో లేచినటువంటి ఆయన జీవితం అంతా కూడా నేడు మీ ఎదుట ఈ లేఖనం నెరవేరింది అన్నటువంటి మాటలో ఒక పెద్ద ప్రసంగం జీవితమే ఇమిడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి యేసు ప్రభు ఆయన పేదల కోసం సువార్త బోధించడానికి అభిషేకింపబడ్డాడు, ఈ లోకానికి పంపబడ్డాడు. చెరలో ఉన్నటువంటి వాళ్ళకు విడుదలనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మరి పీడితులకు విమోచననిచ్చాడు, కుష్టి వాళ్లకు స్వస్థతనిచ్చాడు, చనిపోయినటువంటి వాళ్ళు లేచి నడిచేటువంటి విధముగా మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు. అది మనకు అటువంటి వరం మనకుందా? లేదు. ఆయన దేవుడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి ఈ లోకంలో ఆయన అన్ని శక్తులపై తనకు ప్రభావం ఉంది కాబట్టి, తాను అధికారం ఉంది కాబట్టి, చేయగలడు కాబట్టి, సృష్టికర్త ఆయనే కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఎంతో బాగా చేయగలిగినాడు. అది ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ యొక్క ఒక్క సెంటెన్స్లోనే క్రీస్తు ప్రభు యొక్క జీవితం అంతా ఇమిడి ఉన్నది. ఆయన బోధలు ఇమిడి ఉన్నాయి, ఆయన యొక్క అద్భుతాలు ఇమిడి ఉన్నాయి, ఆయన యొక్క జీవిత చరిత్ర, శిలువ మరణం ఇమిడి ఉంది, మరి మరణించిన తర్వాత సమాధి చేయబడినటువంటిది, తిరిగి సజీవంతో లేచినటువంటిది. ఆ సజీవంతో లేచినటువంటి పునరుత్థాన జీవితం పైనే మన ఈ తిరుసభ నిర్మించబడింది. కాబట్టి ఈ సంఘ స్థాపకుడు ఆయనే, క్రైస్తవ సంఘాన్ని స్థాపించినటువంటి ఆయనే, పోషించేటువంటి వాడు ఆయనే, నడిపించేటువంటి వాడు ఆయనే, మనల్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు కూడా ఆయనే. అందుకే కడరాత్రి భోజనంలో ఆయన ఒక విందును ఏర్పాటు చేసుకొని ఆ విందులో ద్రాక్షరస రూపాల్లో ఆయనకు ఇది నా శరీరం అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు, ఈ విధముగా చేయండి, శాశ్వతముగా నేను మీ మధ్యన నిలిచి ఉంటాను అని అన్నాడు. మన స్నేహితులు, మనం గొప్పగా నమ్మినటువంటి వాళ్ళు, గొప్పగా మరి ప్రేమను అందుకున్నటువంటి వాళ్ళు, పుచ్చుకున్నటువంటి వాళ్ళు, మరి అటువంటి వాళ్ళు తన స్నేహితుని కోసం ఏదో ఒక బహుమానాన్ని వాళ్ళు ఇవ్వడానికి, ఏదో ఒక ఆనందాన్ని వాళ్ళకు చేకూర్చడానికి ప్రయాసపడతారు. అదే క్రీస్తు ప్రభు తన శిష్యులు ఆయన వదిలి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అమూల్యమైనటువంటి విలువైనటువంటి నిత్యము నిలకడగా ఉండేటువంటి ఒక బహుమానాన్ని ఆయన ఈ లోకానికి అందజేశాడు. అదే కడరాత్రి భోజనం సమయంలో ఆయన వసగినటువంటి ఈ యొక్క విందు. ఆ విందులో దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించాడు, ఆ విందులో గురుత్వాన్ని స్థాపించాడు, అదే విందులో ప్రేమ చట్టాన్ని కూడా ఆయన మనకు అందిస్తూ ఉన్నాడు. ఓ గురుత్వాన్ని స్థాపించాడు, ఓ ప్రేమను ఏ విధముగా ఇతరులకు ప్రేమించాలి అన్నటువంటి దానిని శిష్యులు పాదాలు కడుగుతూ ఆయన తెలియజేశాడు. ఆ విధముగా ఆయన ఈ స్థాపించడం వల్ల మనకు ఒక ఎవర్ మెమరబుల్ గిఫ్ట్ ఒకదానిని మనకు అందించి వెళ్ళాడు. అదే మనం ప్రతినిత్యం ఆయన మనం పూజలో కలుసుకుంటూ ఉన్నాము, స్వీకరిస్తూ ఉన్నాము. ఆ భాగ్యం మనకు దయచేశాడు ప్రభు. ఇది నా జ్ఞాపకార్థముగా చేయండి అని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి గురుత్వం అనే అటువంటిది ఒక వరం ప్రియ సహోదరి సహోదరుల. అది ఒక వరం, అందరికీ ఇవ్వబడదు, కొంతమందికే ఇవ్వబడుతుంది. ఎన్నికైనటువంటి వాళ్ళకి, ఆయన ఎన్నుకున్నటువంటి వాళ్ళకు,
ఆయన పిలుచుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆయన ఒక ప్రత్యేక వరముగా గురుత్వాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఆ గురుత్వం అనేటువంటి ఒక వరం కారణం క్రీస్తు స్థాపించినటువంటి ఈ దైవ అనుగ్రహాలకు అది ఒక సూచిక, ఒక సింబల్, అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాక్రమెంట్. మనకు కనిపించినటువంటి ప్రభువు కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఇది ఒక సాక్రమెంట్, ఒక సింబల్, ఒక గురుతుగా మనకు తెలియజేయబడుతుంది. గురుత్వం ఒక వరం. ఆ వరాన్ని మనం దాచిపెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఆ వరాన్ని ఇతరులతో మనం పంచుకోవాలి. గురుత్వం ఒక మధ్యవర్తిత్వం ఎందుకు అని అంటే దేవుడు, ప్రజలు మధ్యన ఉన్నటువంటి వాడు గురువు. ఈ గురువు అటు ప్రజలని నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? మోయిజు ఎక్కడికి నడిపించాడు? జోషువా ఎక్కడికి నడిపించాడు? ఈ ప్రవక్తలు దేని గురించి బోధించారు? ఆ విధముగా మనం కూడా ఒక మధ్యవర్తిగా, ఒక మోయిజుగా, ఒక ప్రవక్తగా మనం కూడా మన ప్రజలని దేవునికి, ఆయనను చేరుకోవడానికి నడిపించేటువంటి ఒక మధ్యవర్తిగా గురువుగా ఎంచబడుతూ ఉన్నాం. కాబట్టి అపర క్రీస్తు లేనటువంటి ఈ సమయంలో నీవే ఆయన కార్యాలు కొనసాగించేటువంటి వాడు. అపర క్రీస్తు, ఇంకొక క్రీస్తు, ఈ లోకంలో కనిపించేటువంటి క్రీస్తువును. కాబట్టి గురుత్వం అనేటువంటిది ఒక గురువుగా నీవు ప్రజలకు, దేవునికి మధ్యవర్తిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తివిగా నీవు గుర్తించాలి. గురుత్వం ఒక నడుస్తూ ఉన్నటువంటి ఒక దేవుని యొక్క అనుగ్రహం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడకు దేవుడి యొక్క అనుగ్రహం ప్రజలకి అందుతూ ఉంది, ఆశీర్వాదం అందుతూ ఉంది. దివస ప్రసాదం ద్వారా క్రీస్తు ప్రభువుని నీవు వాళ్లకు అక్కడికక్కడే అందించగలుగుతున్నావు. అటువంటి శక్తి, అటువంటి వరం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి దానిని ఒక సంఘ నాయకుడిగా, నాయకత్వం వహిస్తూ ఒక గురువుగా నీవు ఆ యొక్క బాధ్యతను నెరవేర్చాలి అన్నటువంటి దానిని ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. అదే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ప్రియ సహోదరులారా, ఇప్పుడు గురువులు తమ గురుత్వ ప్రమాణములను నూతనీకరించుకుందరు. తమ గురు పట్టాభిషేకం పొందిన సమయములో చేసిన ప్రమాణములను క్రీస్తుతో ఐక్యమై జీవించుటకును, శ్రీసభయందు పవిత్ర విధులను నిర్వహించుటకును, దివ్య బలి పూజను, దైవార్చన కార్యక్రమములను విశ్వాసపాత్రముగా నెరవేర్చు కాపురి అయిన క్రీస్తు అడుగు జాడల్లో నడుచు జీవింప సిద్ధముగా ఉన్నారా అని పూజ్య పీఠాధిపతులు గురువులను ఆహ్వానించగా, వారు తమ గురుత్వ జీవిత ప్రమాణములను ఇప్పుడు బహిరంగముగా పునఃప్రకటన చేసెదరు. ఈనాటి ప్రార్థనల ప్రియ సహోదరులారా, ప్రియతమ పుత్రులారా అని ప్రతి బిషప్ కూడా తన గురువులను పిలుస్తాడు. పుత్రులారా అని పిలుస్తాడు, ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉన్నారు. ఆ విధముగానే తమ యొక్క బిషప్ గారిని కూడా తండ్రి గారా అని ప్రేమతో వాళ్ళు కూడా పిలవాలి. అప్పుడే తండ్రి కుమారుల ప్రేమ బంధం అనేటువంటిది వికసిస్తూ ఉంటూ ఉంది. అదే ఈనాటి మనం ప్రార్థించబోయేటువంటి ప్రార్థనలో మనకు తెలియజేయబడినటువంటిది. అటు ప్రజల్ని కూడా పీఠాధిపతి అడుగుతాడు, 1-2 ప్రశ్నలు వేస్తాడు, వాళ్ళు కూడా ప్రార్థించమని అడుగుతాడు. కాబట్టి మీరు కూడా జవాబు చెప్పడానికి సంసిద్ధముగా ఉండాలి. ప్రియతమ పుత్రులారా, మన ప్రభు యేసుక్రీస్తు తన యాజకత్వమును అపోస్తులకును మనకును ప్రసాదించెను. ఆ పర్వదినమును స్మరణ చేసుకొనుచున్న ఈ శుభతరుణమున మీరు యాజక అభిషేకము పొందిన గడియలో చేసిన ప్రమాణములను మీ పీఠాధిపతి సమక్షంలోను ప్రజల ఎదుటను పునః ప్రకటింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. క్రీస్తుతో ఐక్యమై అతన్ని పోలి జీవించుటకును, అతని శ్రీసభ నిమిత్తము ఆత్మ నిగ్రహముతో
శ్రీ సభ యందు పవిత్ర విధులు నిర్వహించుటకును మీరు యాజకులుగా అభిషేకము పొందిన శుభదినమున నిండు మనస్సులతోనూ ఆనందపూర్వకముగాను ప్రమాణము చేసిన విధముగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. దివ్య పూజను ఇతర దైవార్చన కార్యములను విశ్వాసపాత్రముగా నిర్వహించుచు దేవుని పరమ రహస్యములను ప్రజలకు అందజేయుటలో శ్రద్ధ వహించుచు నాయకుడును కాపరియునగు క్రీస్తు అడుగుజాడల్లో నడచుచు బోధన విధిని నెరవేర్చుటకును సొంత లాభమును ఆశింపక ఆత్మల రక్షణమును మాత్రమే కాంక్షించుచు జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. ప్రీతమ బిడ్డలారా, మీ యాజకుల కొరకు ప్రార్థింపుడు. ఈ విధమున సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కురిపించి వారిని మన ప్రధాన యాజకుడు క్రీస్తునకు విశ్వాసపాత్రమైన సేవకులుగా రూపొందించి తద్వారా వారు రక్షణాధారమైన ప్రభుని చెంతకు మేము చేర్చగలుగునట్లు ప్రార్థింపుము. ప్రజలందరూ చూద్దాం. క్రీస్తువా క్రీస్తువా మా మరణ ఆలకింపము, మా మరణ ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారము మా ప్రార్థన ప్రకారం దయచేయము. దయచేయము. నా నిమిత్తమును ప్రార్థింపుడు. దీన స్థితిలో ఉన్న నాకు అనుగ్రహింపబడిన అపస్తోలిక బాధ్యతను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు ప్రార్థింపుడు. తద్వారా నేను ప్రతిదినము క్రీస్తును ప్రతిబింబించుచు ఆదర్శవంతముగా జీవింపగలుగుదును. మన యాజకుడును మంచి కాపరియును బోధకుడును అందరి సేవకుడైన క్రీస్తు వలె జీవింతును. అందరం ప్రార్థన చేద్దాం. క్రీస్తువా క్రీస్తువా మా మరణ ఆలకింపము, మా మరణ ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారము మా ప్రార్థన ప్రకారం దయచేయము. దయచేయము. ప్రభువు తనకు చెందిన కాపరులను మందయునైన మనలను అందరినీ అతని ప్రేమలో నడిపించుచు నిత్య జీవం పొందు వరకు కాపాడుదురుగాక. అందరం చూద్దాం. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనోజ్ ప్రవీణ్ అనేటువంటి ఇద్దరు యువకులు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. వారిద్దరు కూడా బైక్ మీద వెళుతూ చాలా ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్కి గురి అయి ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలోకి వారు వెళ్ళి ఇక డాక్టర్లు ఇది సాధ్యం కాదు, వారిద్దరు కూడా బ్రతకడం కష్టం, ఒకరైతే అలా కూడా కొంత బ్రతికించవచ్చు, ఇంకొక యువకుడిని బ్రతికించడం కష్టమని డాక్టర్లు చెప్పి ఉన్నారు. మరి ఈ సహోదరి, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం కూడా అంతోని వారి సన్నిధికి వచ్చి మొరపెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేసుకొని ఉన్నది. మొదటిగా ఒక యువకుడు ఇంటికి వచ్చేసి ఉన్నాడు. ఇప్పుడు అద్భుత రీతిగా చనిపోతాడు అనుకున్నటువంటి మరొక యువకుడు కూడా ప్రాణాపాయం నుండి తప్పించుకొని సజీవముగా మన మధ్యకి వచ్చి ఉన్నాడని ఈ సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు చదవటం లేదు, చెప్పబడటం లేదు. చాలామంది ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతామని ఎంతోమంది సాక్ష్యం రాసి ఇచ్చి ఉన్నారు. ఈ 7 స్వస్థత మంగళవారోత్సవాల్లో ఎన్నో గొప్ప కార్యాలు అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా ఎన్నో మేళ్లు జరిపించున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం చేద్దాం. దావీదు కుమారా నన్ను దాటిపోకయా, దావీదు కుమారా నన్ను దాటిపోకయా. అందరం పాడుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 7 స్వస్థత మంగళవారోత్సవాల్లో మనమందరం కూడా ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం, ఒక ప్రత్యేక తలంపు కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం.
అంతోని వారిని అడుగుతూ ఉన్నా, అంతోని వారా ఈ ఉద్దేశం కోసం, ఈ తలంపు కోసం ప్రార్థించయ్యా. మరి ఎంతో మంది అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా ఆ ప్రభుని దీవెనలను మేలును పొంది ఉన్నారు. దేవునికి వందనాలు తెలియచేద్దాం. యేసయ్యా, నువ్వు నా ప్రార్థన ఆలకించి నన్ను దీవించి నాకున్నటువంటి బాధను, నాకున్నటువంటి సమస్యను తీసివేసినందుకు, నా మనవుని, నా ప్రత్యేక తలంపుని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రము దేవా అంటూ ఆ ప్రభువుకు వందనాలు తెలియచేస్తూ, మరి ఒకసారి నీ తలంపు తీరలేదా, నీ ఉద్దేశం నెరవేరలేదా, నిరాశ చెందవద్దు. మరి ఒకసారి ఆ ప్రభు పాదాలకి నీ తలంపుని సమర్పించి ప్రార్థన చేయి. ఇదంతో వారు మనకు తోడుగా ఉన్నారు, మనకు అండగా ఉన్నారు, మన కోసం ప్రార్థించడానికి, మన మరణ, మన తలంపుని ఆ ప్రభు సన్నిధికి తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాను. నిండు మనసుతో, నిండు హృదయంతో, నిండు ఆత్మతో అంతోని వారు మా కోసం ప్రార్థన చేయి. ప్రభుని సన్నిధిలో మా కోసం మనవి చేయి. పరలోకం తెరవబడాలి, ఆశీర్వాదాలు మాపై దిగి రావాలి. మరణావస్థ అనేక మంది ప్రభు అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా లేవనెత్తుతూ ఉన్నారు. అనేక మందికి అనేక అవసరాలు తీరుస్తూ ఉన్నారు. విశ్వాసాన్ని సడలింపకుండా నమ్మకంతో ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మన మిత్రాల కోసం, మన గుంటూరు నేపరి కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రభు వారికి తోడుగా ఉండి అంతటి వారి ప్రార్థన సహాయం ద్వారా, వారి నడిపింపులో మన నేత్రాసనం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడచడానికి కావలసిన శక్తిగా ఇచ్చింది. నేత్రాసన గురువులందరినీ కూడా దీవించండి. నేత్రాసనంలో పనిచేస్తున్నటువంటి ప్రతి దైవ సేవకుని ఆశీర్వదించండి. అంతటి వారి ప్రార్థనా సహాయం ద్వారా దైవ సేవకులందరూ కూడా ఆశీర్వదించబడే విధముగా మన నేత్రాసనాన్ని ఆధ్యాత్మికముగా ముందుకు నడిపించుటకు కావలసినటువంటి అనుగ్రహాలను ప్రతి సేవకులకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో మన మధ్యకు రాలేకపోయినటువంటి బిడ్డల కోసం కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు వారి తలంపులను కూడా అంతటి వారి ప్రార్థన సహాయం ద్వారా వారి జీవితాల్లో కూడా గొప్ప మేలులను, గొప్ప ఆశీర్వాదములను దయచేయాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, యేసు ప్రభువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతోని వారి రొట్టెను, కానుకలను తీసుకుని వచ్చినటువంటి వారు ముందుకు రావలసిందిగా మనం చేస్తూ ఉన్నాను.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయులగో సర్వేశ్వర, ఈ దివ్య బలి ప్రభావమున మా పూర్వ పాపములను దయతో తుడిచివేయుము. మా యందు రక్షణ అనుగ్రహమును, నూతన జీవిత అవకాశమును అధికము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుదా ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూను ఎచోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ జనతైక కుమారుని పవిత్ర ఆత్మతో అభ్యంగనము చేసి నూతనమున నిత్యమును అయిన ఒడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించితివి. అతిశయమైన రీతిలో అతని ఏకైక యాజకత్వము నీ శ్రీ సభయందు స్థిరపడజేసితివి. ఎందుకన క్రీస్తు రాజరికపు యాజకత్వంతో దైవ ప్రజలను అలరింపచేయుటయే గాక సోదర ప్రేమతో కొందరిని ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన అర్చన కార్యములందు వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున ఎన్నుకొనబడిన అర్చకులు అతని పేరిట మానవ జాతి రక్షణ పూజ వలని నిర్వహించుచున్నారు. నీ పుత్రులకు పాస్కా విందును తయారు చేయుచున్నారు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్యవాక్కు బోధన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారముల ద్వారా వారిని క్రొత్త జీవులను చేయుచున్నావు. వారు నీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తమును తన జీవితములను అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందుటకు కృషి చేయుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును నీ సకల దూతల పునీతులతో ఏకమై ఆనందపూర్వకముగా మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, వారి ఆశీర్వాదికులు
పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయనా నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పనందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెరిపి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి మీ దివ్య కుమారి రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు వారు మరణ వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొడుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికిని మరి మాకును మా కుటుంబములకును శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులనందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ మీ బిడల మనవలను ఆలకించండి. దయగల తండ్రి, నలుదశలా చెదరువన్న మీ బిడలనందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. పునీత పౌలు గారు యాకోబు గారికి రాసిన లేఖ, యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 14-15 వచనములు. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుల ప్రభు నామమున వానిపై తైలము పొయ్యము, ప్రభు వానిని ఆరోగ్యవంతుని చేయును. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు వ్యాధిగ్రస్తుల అభ్యంగన దివ్య సంస్కార సమయమును ఉపయోగించు తైలమును ఆశీర్వదించెదరు. ఈ తైల అభ్యంగనం పొందేవారు దేవుని యొక్క దీవెనలను పొందుతారు. ఆశీర్వదింపబడిన ఈ తైలము మనకు స్వస్థత కలుగ చేయు ఊరటను ప్రసాదిస్తుంది. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మికములైనటువంటి వ్యాధులను స్వస్థపరిచే శక్తి కలిగి ఉంది.
కనుక ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు ఈ వ్యాధిగ్రస్తుల తైలమును ఆశీర్వదించెదరు. ప్రభు అయిన దేవ, ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసంతో మేము చేయు ప్రార్థనలను దయతో ఆలకింపుము. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలముపైకి మానవుని సహాయకుడును స్నేహితుడునైన పవిత్ర ఆత్మను పంపుము. ఈ తైలముతో అభ్యంగనము పొందు వారందరికీ నీ దీవెన దయచేయము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలయును, శారీరకము, మానసికము, ఆధ్యాత్మికమునైన జబ్బులకు స్వస్థతయును లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల వినయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనతో దేవునికి మన యొక్క విన్నపాలను విన్నవించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ఎరిగిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని దయచేయు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా,
మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను వాగ్దానం కాను, కానీ మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నిన్ను దీనతతో బ్రతిమాలుచున్నాము. నీ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవం పొందిన వారు ప్రపంచమంతట క్రీస్తు సుగంధమును వెదజల్లువారుగా వెలుగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్ఞానస్థాన తైలమును ఆశీర్వదించుట. మనము జ్ఞానస్థానం పొందే సమయమున ఉపయోగించే తైలమును మన పూజ్య పీఠాధిపతులు ఆశీర్వదించెదరు. దీనిని రక్షణాయుత తైలము అని కూడా పిలిచెదరు. ఈ తైల అభ్యంగనము ద్వారా జ్ఞానస్థానం పొందువారు తెలివిని బలమును పొందుదురు. సువార్తను గురించి చక్కని అవగాహన కలిగి క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనుటకు ఈ జ్ఞానస్థాన తైలము మనకు సహాయము చేయును మరియు మనలను వెలుగుబిడ్డలుగా జీవింప సహాయము చేయును. కనుక ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు ఈ జ్ఞానస్థాన తైలమును ఆశీర్వదించెదరు. అందరము కూడా భక్తిగీతముగా ప్రార్థనలో పాలు పంచుకుందాం. ప్రభు అయిన దేవ, నిన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక, నీ అభయ హస్తమును చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదించండి. జ్ఞాన స్నానమునకు సిద్ధపడుచు ఈ తైలముతో అభ్యంగనం పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయము. సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనను అనుగ్రహింపుము. క్రైస్తవ జీవిత సవాలును ఎదుర్కొనుటకు సహాయమును అందింపుము. నీ కుటుంబమైన శ్రీసభలో నూతన జన్మకు వారిని నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రిస్మా తైలమును ఆశీర్వదించుట. పూజ్య పీఠాధిపతులు జ్ఞానస్థానము, భద్రమైన అభ్యంగనము మరియు గురు పట్టాభిషేక దివ్య సంస్కారములలో
ఉపయోగించు క్రిస్మా తైలమును ఆశీర్వదించెదరు. ఈ తైల అభిషేకము క్రీస్తు త్రిముఖ విధులలో పాలు పంచుకునేలా మనందరినీ కూడా తీర్చిదిద్దుతూ ఉంది. ఈ క్రిస్మా తైలము క్రీస్తు రాజరిక గురుత్వ ప్రమాణములను గౌరవమును పొందేలా చేస్తుంది. క్రిస్మా తైల అభ్యంగనము ద్వారా మన దేహములు దేవుని ఆలయములుగా చేయబడి నిత్య జీవిత భాగ్యమును పొందుకునేలా చేస్తుంది. కనుక మన ప్రియతమ పూజ్య పీఠాధిపతులు గురువులు ఈ క్రిస్మా తైలమును ప్రతిష్ఠించెదరు. గురువులందరూ కూడా పీఠాధిపతులతో కలిసి చేతులు చాచి ఆశీర్వాద ప్రార్థనలో పాలు పంచుకుందరు. ఆశీర్వాద ప్రార్థన జరుగుతూ ఉండగా గురువులు మీ కుడి చేతిని చాచవలసిందిగా కోరుతూ ఉన్నాము. మా సృష్టికర్తవైన ఓ దేవ, పావిత్ర్యములు పెరుగుదలకు ఆధారమా, నీ శ్రీసభ పేరిట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్తుతులను దయతో అంగీకరింపు. మొట్టమొదట నీవు ఆజ్ఞాపింపగా భూమి నుండి పండ్లనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఒలీవు చెట్లు పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు వలసిన తైలమును ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములలో ఈ తైలము ద్వారా మేము పొందు మహదానందమును గూర్చియు నిత్య జీవమును వరప్రసాదములను గూర్చియు దావీదు ప్రవక్త ముందెన్నడూ ప్రశంసా గీతమును పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావుర ఒకటి మరలా వచ్చి ఒక ఒలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందజేసినది. భవిష్యత్తులో లభింపనున్న మరింత గొప్ప వరమును అది సూచించినది. నేడు జ్ఞానస్నానపు జలములు మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఒలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము నీ ఆనందముతో ప్రకాశింపజేయుచున్నావు. నీవు ఆజ్ఞాపింపగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడునైన మోషే అతనిని యాజకునిగా అభిషేకించెను. ఇదియును ఇక ముందు జరుగునున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా ఉండెను. నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యోర్దాను నదీ జలములలో బాప్తిస్మము నిమ్మని యోహానును అడిగినప్పుడు నీవు ఒక పావురము వలె పవిత్రాత్మను అతనిపైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతనిని నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరి కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకము పొందిననడు దావీదు ప్రవచనము నెరవేరునట్లు చేసితివి. ప్లీజ్ ఫాదర్స్, ఎక్స్టెండ్ యువర్ రైట్ హ్యాండ్ టువర్డ్స్ ఆన్ దిస్ ఆయిల్. కావున తండ్రి, నీవు సృజించిన ఈ తైలమును దయతో ఆశీర్వదించుము. ఈ తైలమును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో
నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేదసాక్షులను అభిషేకించితివి. జ్ఞానస్నానపు జలములలో నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకును రక్షణమునకును ఈ క్రిస్మను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి వీరిని శుద్ధి చేయము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగనము పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయములుగా వారిని రూపొందింపుము. ఈ క్రిస్మ గుర్తుతో వారికి రాచరిక, యాజక, ప్రవక్త గౌరవమును దయచేయము. అక్షయమనడు వస్త్రమును వారికి ధరింపజేయము. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరలా జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మ ఎగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్యజీవ భాగ్యమునకు వారందరూ పాత్రులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మున్ముందుగా ఈ యొక్క మంగళవారపు అంతోని వారి భక్తియుత పూజా బలితో పాటు మన మేత్రాసన స్థాయిలో ఈ క్రిస్మా తైలముల అభ్యంగన పూజ కూడా చేయటం చాలా సంతోషం, ఆనందం. ఈ సందర్భంగా ఈ యొక్క ఏర్పాటును చేసి మేత్రాసనంలో ఉన్నటువంటి మేత్రాసన మఠవాస గురువులనందరినీ కూడా మన మేత్రాండ్ల వారు ఇక్కడికి ఆహ్వానించి మధ్యాహ్నము 3 గంటల నుండి రికలెక్షన్ను గురువుల కొరకు ఏర్పాటు చేసి ఆ తర్వాత దివ్య ప్రసాద ఆరాధన, పాప సంకీర్తనములు, ఇప్పుడు ఈ పవిత్ర పూజా బలిలో పాల్గొనేటటువంటి విధంగా ఏర్పాటు చేసినందుకు మన పీఠాధిపతులు, గౌరవనీయులు, మరి జ్ఞాన తండ్రి శ్రీ 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 చిన్నావతిని భాగ్య పీఠాధిపతులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియపరుస్తూ ఉన్నాం. నేను బిషప్ బంగ్లాకి వెళ్ళినటువంటి తొలి రోజుల్లో రాత్రి 10 గంటల తర్వాత నా గది పక్కన ఏలిక గోరే సౌండ్ వినపడతా ఉండేది. దాదాపు 10 గంటల తర్వాత కొద్ది రోజులు ఏంటో ఆ సౌండ్ నాకు అర్థం కాల. తర్వాత అర్థమైంది ఏంటంటే 10 గంటల తర్వాత బిషప్ గారు నా గది పక్కన ఉన్న గుడిలోకి రాత్రిపూట వెళుతూ ఉంటారని. కాబట్టి మరి దేవుని నుండి భక్తిని, దేవుని నుండి శక్తిని పొందుకొని మేత్రాసనాన్ని ఈ విధంగా నడిపించగలుగుతూ ఉన్నారంటే దివ్య సత్ప్రసాదం ఎడల వారికి ఉన్నటువంటి భక్తి నాకు అప్పుడు అర్థమైంది. ఎప్పుడైనా సరే నేనైనా అలసిపోయి పనుకుంటానే కానీ నా రూమ్ పక్కన గుడి ఉండా వెళ్ళిన వారు మాత్రం రేత్రి ఏ సమయం అయినా వెళ్ళి గుళ్ళో కాసేపు ప్రార్థన చేసుకొని మాత్రమే వెళ్ళి పనుకుంటారు. ఒక మంచి కాపరిగా తనకివ్వబడినటువంటి బాధ్యతను మరి సక్రమంగా ఉత్తమమైనటువంటి కాపరిగా నడిపిస్తూ ఉన్నటువంటి వారు మన పీఠాధిపతులు. ఎందుకు చెప్తున్నా అంటే క్రీస్తు ప్రభు మంచి కాపరి తప్పిపోయిన దాన్ని వదిలివేయమని చెప్పలా. కాబట్టి మన తండ్రి గారు కూడా మరి అందరినీ కూడా అదిలించుకుంటా బెదిరించుకుంటా సమన్వయపరుచుకుంటా ప్రేమతో ఆలించుకుంటా పాలించుకుంటా మరి నడిపించేటటువంటి కాపరి మన జ్ఞాన తండ్రి శ్రీ 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 చిన్నావతిని భాగ్య గారు. మరి ఈరోజు కూడా ఎంతో ప్రేమతో గురువులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ తైలాల పూజలో మరి పాల్గొనేటటువంటి భాగ్యాన్ని దయచేశారు. మరి గురువుల కొరకు ప్రార్థించారు, మిమ్మల్ని కూడా అర్థించారు గురువుల కొరకు ప్రార్థించమని. కాబట్టి అదేవిధంగా మరి పీఠాధిపతులకు మీ అందరి తరపున, గురువులందరి తరపున, మఠవాసుల తరపున మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఆ తర్వాత ఏర్పాట్లు చేసినటువంటి మరి ఫాదర్ ఈ యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారు, విచారణకర్తలు ఫాదర్ కె జ్యోతిరాజు గారికి కూడా
మరి మేతరాసనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియపరుస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం మరి మేతరాసన స్థాయిలో ఎన్నో గ్రామాల నుండి ఇక్కడ విచారణల నుండి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వీరందరి కొరకు తగిన ఏర్పాట్లు చేయాలనే సత్సంకల్పంతో లైటింగ్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, అలానే పాటల బృందాన్ని ప్రత్యేకంగా గురువులతో కలిపిన పాటల బృందాన్ని ఏర్పాటు చేసి పాటలు పాడించడం కావచ్చు. ఈ విధంగా అనేక ఏర్పాట్లను చేసినటువంటి విచారణకర్తలకు, వారి సహాయ గురువులకు, వారి సహాయపడినటువంటి వారందరికీ, ఇక్కడ ప్రతి విషయంలో సహాయపడిన వారందరికీ కూడా మేత్రాసనం తరపున, మన మేత్రానుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈరోజు మన మధ్యకు వచ్చి 7వ స్వస్థత మంగళవారోత్సవంలో మనందరి కోసం ప్రార్థన చేసినటువంటి, అదేవిధముగా ఈ తైలాల అభిషేక దివ్యబలి పూజను సమర్పించి దేవుని సందేశాన్ని మనందరికీ వినిపించి మన కోసం ప్రార్థించినటువంటి మన మిత్రాలను ముందుకు వచ్చి ఆశీర్లు కావలసినదిగా మనం చేస్తూ ఉన్నాను. కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మన ఛాన్సలర్ గారితో కలిసి మన మిత్రాలను సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాను. కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ఛాన్సలర్ గారితో కలిసి వచ్చి మన మిత్రాలను సన్మానించవలసినదిగా మనం చూస్తూ ఉన్నాను. సహాయక గురువులతో కలిసి మన మిత్రాలను సన్మానించబోతూ ఉన్నాం. చుక్కా పీటర్ పాల్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి చుక్కా పీటర్ పాల్ గారి జీవిత విశేషాలతో కూడుకున్నటువంటి పుస్తకాన్ని ఇప్పుడు ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. దానికి ముందుగా మరి తండ్రి గారు 2 మాటలు వారి గురించి మాట్లాడతారు. సమాజం బాగుండాలని తన జీవిత కాలం అంతా ఆకాంక్షిస్తూ సమాజానికి ఎన్నో సేవలు అందించిన సమాజ శ్రేయోభిలాషి క్రీస్తు శేషులు శ్రీ చుక్కా పీటర్ పాల్ ఎక్స్ ఎమ్మెల్యే గారు విద్యార్థిగా ఉన్న, ఉద్యోగంలో ఉన్న, ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు ఉన్నది. ఆయన విద్యా సంస్థలు స్థాపించి ఉచిత విద్య అందించారు. వారు 1978లో బాస్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి పేదవారికి అనేక సేవలు అందించారు. ఇప్పటికీ కూడా ఆ సంస్థ పనిచేస్తూ ఉంది. ఆయన గొప్ప కథోలిక క్రైస్తవుడు. ఎడ్లపాడు కొండ మీద రహదారి మాత అంకురార్పణ చేసిన మరియమాత భక్తుడు. సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కాలేజ్,
స్థాపించారు. అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయంతో తన జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి ధన్యజీవి పీటర్ పాల్ గారు. వారి పుత్రుడు ఇగ్నేషియన్ చంద్రపాల్ వారి తండ్రి యొక్క జీవిత గ్రంథాన్ని రచించి తండ్రి పట్ల ఆయనకున్న అనుబంధాన్ని కృతజ్ఞత చూపించడం మరి ఎంతైనా హర్షించదగ్గ విషయం. ఇగ్నేషియస్ను అభినందిస్తున్నాను. దేవుని యొక్క ఆశీస్సులు వారికి నేను దండిగా మెండుగా అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ చుక్క పీటపాల గారి తనయుడు చుక్క ఇగ్నేషియస్ చంద్రపాల్ మరి ఎంతో శ్రమపడి మరి పుస్తకాన్ని రచించి ఉన్నారు. ఈ పుస్తకం పేరు సమాజ శ్రేయోభిలాష్. కీర్తిశేషులు శ్రీ చుక్క పీటర్ పాల్ ఎక్స్ ఎమ్మెల్యే గారి జీవిత విశేషాలు. రచయిత శ్రీ చుక్క ఇగ్నేషియస్ చంద్రపాల్ ఎంఏ ఎంఫిల్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ రైటింగ్ దిస్ బుక్ so that people can read and then inspired by that. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గారు అయినటువంటి సామ్యుయల్ మన మిత్రాలు వారిని శాలువాతో పొలమాలతో సత్కరించబోతూ ఉన్నారు. గురుత్వ వార్షికోత్సవాన్ని గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. వారిని ముందుకు రావాల్సినదిగా మిత్రాల చేతుల మీదుగా వారికి చిన్న సత్కారం. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ తైల ప్రతిష్ట పూజలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి ఆశీస్సులు మీ అందరికీ అందజేస్తున్నాను. మరియు ముఖ్యంగా కన్యాస్త్రీలందరికీ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి గురువులందరికీ కూడా నేను ప్రత్యేక వందనాలు దేవుని ఆశీస్సులు అందజేస్తున్నాను. ఎందుకు అని అంటే
గురుత్వ జన్మదినోత్సవం నాడు ప్రతి గురువు కూడా మరి పండుగను చేసుకుంటూ ఉన్నాను. అందుకనే ఈనాడు ప్రతి ఒక్కరూ పూజలో పాల్గొనవలసినటువంటి సందర్భం ఇది. అందరూ చాలా వరకు వచ్చి ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేక దేవుని ఆశీస్సులు మరి అనుగ్రహాలు అందజేస్తూ ఉన్నాను. ఈ శ్రైన్ పునీత అంతోని వారి శ్రైన్ రెక్టర్ అయినటువంటి ఫాదర్ జ్యోతిరాజు వారికి సహాయపడుతున్నటువంటి వారికి కూడా దేవుని ఆశీస్సులు పునీత అంతోని వారి యొక్క ప్రత్యేక దేవుళ్ళ వారికి అందజేస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఫాదర్ జ్యోతిరాజు. ఒకసారి జ్యోతిరాజు ఫాదర్ గట్టిగా చప్పట్లతో మనం అభినందిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ జ్యోతిరాజు. So all the sisters, those who are helping me for the oils, please come to the sacristy. గురువులు దయచేసి కొంతమంది ముందుకు రండి. బిషప్ గారు ముందుకు వస్తారు.